హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీల్ ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మన ఛానల్ ఇంపార్ట్స్ మాట్లాడదాం. అదేంటనేసి అంటే మిలియన్స్ ఆఫ్ రైడర్స్ యొక్క ట్రస్ట్ని సంపాదించుకున్నటువంటి ఒక రెగ్యులర్ కమ్యూటర్ 110cc మోటార్ సైకిల్ అయిన టీవీఎస్ స్టార్ సిటీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు మీకు చెప్తానండి. ఈ వెహికల్ అనేది ఎటువంటి రైడర్స్ చూస్ చేసుకోవచ్చు, ఈ వెహికల్ అనేది ఎటువంటి టెరెన్స్లో నడిపించుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. సో ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, వివిధ రకాలైనటువంటి రోడ్లలో దీన్ని టెస్ట్ చేసిన తర్వాత నా రివ్యూని అయితే ఈరోజు మీకు ఇవ్వబోతున్నాను. వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈ వెహికల్ యొక్క ప్రత్యేకత స్లీక్ డిజైన్, ఇంప్రెసివ్ మైలేజ్, ఎవ్రీడే రిలయబిలిటీ అనేది ఈ బైక్ మనకు చేస్తున్నటువంటి ప్రామిస్గా చెప్పుకోవచ్చు. మరి ఈ వెహికల్ మనకు చేసినటువంటి ప్రామిసెస్ని, ఈ వెహికల్కి ఉన్నటువంటి హైప్ని ఈ వెహికల్ నిజంగానే నిలబెట్టుకుంటుందా? టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ని డిఫరెంట్ టెరెన్స్లో నడిపి మీకు కంప్లీట్ రివ్యూ అయితే ఇప్పుడు ఇస్తానండి. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోకి లైక్ చేయని వారు ఉంటే ఇప్పుడు ఒక లైక్ చేయండి గైస్. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ యొక్క డిజైన్ అనేది చాలా స్టైలిష్గా, ప్రాక్టికల్గా అయితే ఉంటుందండి. ఎలా అంటే మోడర్న్ షార్ప్ డిజైన్తో స్లీక్ బాడీ కలిగి అయితే ఉంటుందండి. మనం రెగ్యులర్ సిటీ కమ్యూటింగ్లో ఈ డిజైన్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మనం ఎటువంటి ట్రాఫిక్ సిట్యువేషన్ వచ్చినా సరే ఈజీగా దీన్ని అయితే మాన్యూవర్ చేయొచ్చు. ఆ విధమైనటువంటి కంఫర్ట్ కలిగిన ఫ్రేమ్ డిజైన్ అయితే దీంట్లో చేయబడింది, ఇంక్లూడింగ్ బాడీ పార్ట్స్తో కలిపి. ఇక ఈ వెహికల్లో ప్రత్యేకతల గురించి తీసుకున్నట్టయితే ఫ్రంట్ పోర్షన్ సో ఫుల్లీ ఏరోడైనమిక్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో లైటింగ్ అనేది చాలా స్పెషల్. రెగ్యులర్ 110cc మోటార్ సైకిల్స్తో పోలిస్తే ఈ వెహికల్లో ఉండే ఫుల్ ఎల్ఈడి లైటింగ్ అనేది 3 రెట్లు అధిక తీక్షణత కలిగి అయితే ఉంటుందండి. నైట్ రైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ లైటింగ్ గురించి అసలు చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక ఈ వెహికల్ యొక్క స్టైల్ విషయానికి వచ్చేటప్పటికి లోగోస్ అండి. ఇక్కడైతే ఫ్రంట్ అలాగే సైడ్ కూడా మనకి 3D లోగోస్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ట్యాంక్ మీద మనకి టీవీఎస్ 3D లోగో, స్టార్ సిటీ ప్లస్ 3D లోగో, ఇది చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయన్నమాట. అలాగే గ్రాఫిక్స్ కూడా అల్టిమేట్ అయితే ఉండడం జరిగింది ఈ వెహికల్లో. ఇక ఈ వెహికల్ యొక్క ఇంజిన్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేటప్పటికి 109.7cc ఇంజిన్తో అయితే వస్తుందండి ఈ వెహికల్. అలాగే రోజువారీ కమ్యూటింగ్ అవసరాలకు తగ్గట్టు అయితే ఇంజిన్ ట్యూన్ చేయడం జరిగింది. వెరీ రిఫైన్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు విషయం అయితే చూపిస్తారండి. ఈ వెహికల్లో మనకి 109.7cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే వస్తుంది కదండి. ఇంజిన్కి మరింత బెటర్గా కూల్ చేసేటటువంటి సిస్టమ్ అయితే ఇక్కడ ఒకటి ఉంది, చూసారు కదా. ఇక్కడైతే ఈ ప్లాస్టిక్ క్యాప్ ఉంది కదండి. సో బయట నుంచి వచ్చినటువంటి విండ్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ నుంచి వచ్చినటువంటి విండ్ ఏదైతే ఉంటుందో ఈ క్యాప్ నుంచి ఇంజిన్ కూల్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుందండి. ఇటువంటి చిన్న చిన్న కాస్మెటిక్ చేంజెస్ అనేవి రెగ్యులర్ యూసేజ్లో చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ వెహికల్ పరంగా. అండ్ ఈ వెహికల్లో యూజ్ చేసిన ETFI టెక్నాలజీ వలన 15% మోర్ మైలేజ్ అయితే ఉంటుందండి ఈ సెగ్మెంట్లో వచ్చిన మిగతా వెహికల్స్తో పోలిస్తే. అండ్ గైస్ దీంట్లో అయితే గేర్ షిఫ్టింగ్ చాలా స్మూత్ ఉంటుందండి. 4 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఈ వెహికల్ వచ్చింది. అండ్ ఈ వెహికల్ మనకి ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చి 8.19 PS పవర్, అలాగే 8.7 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ వెహికల్ అయితే మనకి రఫ్ అండ్ టఫ్ కండిషన్స్లోన, సిటీ ట్రాఫిక్లోన, నెక్స్ట్ రెగ్యులర్ కమ్యూటింగ్ పర్పస్లో ట్రావెల్ చేయడానికి, అలాగే స్మాల్ హైవే డిస్టెన్సెస్లో దీంతో ట్రావెల్ చేయడానికి అయితే అద్భుతమైన వెహికల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ అయితే లాంగ్ రైడ్స్ కోసం డిజైన్ చేసింది అయితే కాదండి. ఇక ఇటువంటి రెగ్యులర్ కమ్యూటింగ్ బైక్లో మైలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కదండి. కంపెనీ వారు అయితే 80+ మైలేజ్ అనేది ఐడియల్ కండిషన్స్లో అయితే ఇచ్చారు. కాకపోతే రెగ్యులర్ కమ్యూటింగ్లో మనం తిరిగేటటువంటి ఆ పరిస్థితులను బట్టి 70+ మైలేజ్ అయితే పక్కా వస్తుందండి ఈ బండి. అండ్ ఈ వెహికల్ అయితే మీ పాకెట్ని ఖాళీ చేయదు, పాకెట్ ఫ్రెండ్లీ బైక్గా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. మీ దగ్గర కనుక టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి కంఫర్ట్ ఎలా ఉందని చెప్పేసి అడుగుతారా? సో కంఫర్ట్ విషయంలో అయితే నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పుకోవచ్చండి. లాంగ్ సీట్ అయితే ఉంటుంది. అలాగే దీనికి డ్యూయల్ టోన్ స్టిచెస్ అయితే వచ్చాయి, చూసారా. డ్యూయల్ టోన్ సీట్ అయితే వచ్చిందనమాట. ఇట్ లుక్స్ వెరీ స్టైలిష్ అండ్ వెల్ ప్యాడింగ్ అయితే దీంట్లో ఇచ్చారు. సో క్వశ్చన్ అయితే మాత్రం చాలా బాగుందనమాట, సీట్ క్వశ్చన్. సో నేను సిటీ కండిషన్లోనే తిరిగాను, రఫ్ అండ్ టఫ్ కండిషన్లోనే తిరిగాను. ఈ రోజు అంతా కూడా ఈ వెహికల్ మీద నేను ట్రావెల్ చేశాను మల్టీ టెరెన్స్లో. నాకు సీట్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. దాని తర్వాత ఇక సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్ అయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారండి. ఫ్రంట్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రేర్ సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి 5 స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ సాక్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగిందండి. ఇక మనం ఈ వెహికల్ మీద కూర్చునేటప్పుడు డ్రైవింగ్ ఎర్గనమిక్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. సో ఇప్పుడైతే నేను ఈ వెహికల్ మీద కూర్చున్నాను. 5'9" హైట్ అయితే ఉంటాను. నాకైతే 2 కాళ్ళు ఈజీగా అందేశాయి.
దాని తర్వాత ఈ బండి మీద కూర్చునేటప్పుడు డ్రైవింగ్ ఎర్గోనమిక్స్ అయితే చూడండి, మరి ముందుకు వంగి తోలాల్సినటువంటి పని అయితే లేదు, అలాగని చెప్పేసి వెనక్కి గుండి తోలాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. సో నీట్గా క్లాస్గా స్టైలిష్గా అయితే ఈ బండి మనం నడిపించుకునేలా ఈ బండి యొక్క ఎర్గోనమిక్స్ అయితే డిజైన్ చేయబడ్డాయి. సో సిట్టింగ్ పోస్చర్ ఏ విధంగా ఉంది, ఈ బండి మీద మనం కూర్చుంటే ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇంకా ఈ వెహికల్ సేఫ్టీ పరంగా తీసుకున్నట్టయితే బ్రేకింగ్ విషయానికి వచ్చేటప్పటికి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుందండి. నేనైతే డ్రమ్ వేరియంట్ తీసుకొని వచ్చాను, మీకు డిస్క్ బ్రేక్ కావాలనుకుంటే ఆప్షనల్ అయితే ఉంటుందన్నమాట. డిస్క్ వేరియంట్ కూడా ఈ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్లో అవైలబుల్ ఉంది. అలాగే దీంట్లో మనకి పంచర్ అవుతుందని చెప్పేసి ఇబ్బంది అయితే లేదు, ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి. పంచర్ అయినా సరే ఈజీగా మనం దాన్ని అయితే రిపేర్ చేయించుకోవచ్చు. అలాగే 17 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి దీంట్లో. ఇక నైట్ సేఫ్టీ గురించి హెడ్లైట్ అయితే చెప్పక్కర్లేదు, దీని పర్ఫార్మెన్స్ గురించి. దీంట్లో మరింత సేఫ్టీ ఏంటో తెలుసా, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగిందండి. దీనివల్ల మన మొబైల్ అనేది ఛార్జింగ్ పూర్తిగా అయిపోకుండా ఈ వెహికల్ అయితే కాపాడుతుంది. దీనివల్ల మనం మన రిలేటివ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ 24 అవర్స్ కనెక్టింగ్లోనే ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి సేఫ్టీ పరంగా ఈ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కదా, దీని ప్రైస్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతం అయితే టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 72,000 అయితే ఉందండి. 72,500 రూపాయలు అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. సో ఆంధ్రాలో మీరు వివిధ రకాల ప్లేసుల్లో తీసుకున్నట్టయితే వివిధ రకాలైనటువంటి ఎక్స్ షోరూమ్ ప్రైస్లు అయితే ఉండొచ్చు. తర్వాత మీరు తీసుకునే టైంని బట్టి కూడా ప్రైస్ అయితే చేంజ్ అవుతుందండి. కంప్లీట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం మీ నియరెస్ట్ ఉన్నటువంటి టీవీఎస్ డీలర్షిప్ని అయితే విజిట్ చేయండి. గైస్, కంఫర్ట్ విషయంలో కానీ, సేఫ్టీ విషయంలో కానీ, రిలయబిలిటీ విషయంలో కానీ టీవీఎస్ వారు ఇచ్చేటటువంటి భరోసాలో కానీ పర్ఫెక్ట్ 110cc బైక్గా ఈ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ని అయితే ఈ రేంజ్లో బెస్ట్ బైక్ అని అయితే చెప్పుకోవచ్చండి. గైస్, మరింకెందుకు ఆలస్యం, మీ రెగ్యులర్ కమ్యూటింగ్ నీడ్స్ కోసం పాకెట్ ఫ్రెండ్లీ బైక్గా ఒక బైక్ని చూస్ చేసుకోవాలనుకుంటే టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ 110cc బండి అనేది మీ చాయిస్గా చెప్పుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ గురించి? మీ అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.